భార్గవ శంకర జయతో గావుమా దశ దిశ వదన దర్శనమీయవ భార్గవ శంకర జయతో గావుమా దశ దిశ వదన స్వామి వినీవే భక్తుల బ్రోచే స్వామి వినీవే దర్శనమీయవ భార్గవ శంకర దయతో గావుమా దశ దిశ వదన జటకట అసంభ్రమ ప్రమన్నిలింప నిర్ధరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని పట్ట బాబగ కిశోర చంద్రశేఖర అతి ప్రతిక్షణ మమ అగర్భ సర్వమంగళ కళాగజంబ మంజరి రసప్రభాత మాధురి విజృంభణ మధుమ్రతం స్వరంతకం పురంతకం భవంతకం మఘంతకం పురంతకం భవంతకం మఘంతకం గజంతకం తగంతకం తమంతకం తగం భజ ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఢమఢమరనాద వినాద వినోద ప్రమోద నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర భూతగణ పరివేష్టిత అఖండల మండిత సింహాసనాధిష్టమయ్యొప్పు భవద్రూపంబు నేత్ర పర్వంబగుగాదే భవద వ్యాజ కరుణా ప్రసార ప్రభావంబుననే దుర్వారపురం లంకాపుర సామ్రాజ్య లక్ష్మి ఏక ఛత్రాధిపత్యముగా పాలించుచుంటే చిత్ర చిత్రాతి చిత్ర విచిత్రాద్భుత శిల్ప చతుర పుష్పక విమానంబును ఆర్జించి తిని ఆస్మద్యసో చంద్రికలు ఈ దశ దిశాంతముల వ్యాపింపజేసితి సర్వోర్వి తలంబునందు ఆ నారాయణ నామ పఠనమాచరింపరాదని శాసించి తిని. ఓం కైలాసవాస
రావణ బ్రహ్మ ఆహా ఎంత అందగాడు, అబ్బా ఎంత అందగాడు. ఇతనిని వశపరుచుకొనుట నా తరపు కానట్టున్నది. ప్రయత్నము చేసేదా చేసేదా రా రా రాజా రాజా రా రా మోహనాకారా రావణ బ్రహ్మను నా వశపరుచుకొనుట అసాధ్యం అసాధ్యం అసాధ్యం.
ఎవడా నారాయణుడు? ఎవడా నారాయణ నామస్మరణ చెయ్యనది? లంకాపుర సామ్రాజ్యమున రాజాంత పురాంతర్భాగంబున అరివీర కంఠ రక్తధార వసంత క్రీడోల్లాసినగు నా సామీప్యమున ఆ కపట నాటక సూత్రధారిని ధ్యానించుచుంటివేమిరా? నీవా నారదా? ఆ గజ దొంగ పిరికి బంద తాంత్రికవాది నామ పఠనమింకను మానవా నారదా? రావణేశ్వర, ఏదో నాటపడిన పాత మాట. ఇంతకు రావణేశ్వరులు వారు క్షేమమే కదా? నారదా, పాలాక్ష కరుణా కటాక్ష వీక్షణ లబ్ధుండగు ఈ రక్షో నాయకుని క్షేమమునకు ఏమి కొరత నారదా? నిక్షేపముగానే ఉన్నాను. కాని బ్రహ్మ మానస పుత్ర, నీవు త్రిలోక సంచారివి కదా? అవును కదా. అందెందైన కయ్యాల మారి శౌరి కనిపించాడా? మారు వేషములు దాల్చి మాటిలో దైత్యుల గుట్టెది మాడు పెట్టిన హరి నా సమక్షమునకు రాడు, నన్నెదురాడలేడు నేడు. అవునవును, నీ శక్తి సామర్థ్యమును గూర్చి నీవు నాకు చెప్పవలయనా? అది నేను వినవలయనా? హరి రాజవర్గం అత్యంత చేత బీది రావణేశ్వర, దాసాను దాసులై తలలు పంచభూతములు స్వాతంత్రమే లేక నీ కనుసన్నలు మోకరింప పేరు పొందిన మేటి వీరాధి వీరులే మొగసాలినికి ఊడిగము చేయ నిలువని ఏడలు లేక నిర్జరాయోధులు వారేమి చేయుచున్నారు? చెట్టు పొట్టలు చాటు చేరు ధైర్య ధైర్య సుస్థైర్య వీరభట జయంభూ జై 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 అనుచు ప్రస్తుతింప దారుణీ పాలనా దక్ష దైత్యనాథ. రావణేశ్వర, జగ జగాలు నెలవైన నీ సాటి గలరే శభాష్ నారదా, బాగా పొగుడుచుంటేవయ్యా. కాని ఒక్క విషయము మాత్రము నీవు తెల్పలేదు నారదా. ఏమిటది? ఏమి చేయుచున్నాడు? ప్రస్తుతము వైకుంఠమున మాత్రము. నీ శ్రీహరి వైకుంఠమును వదిలి పారిపోయనా ఏమి నారదా? రావణేశ్వర, పారిపోయాను లేక అవతారమే మారిపోయాను. వైకుంఠమున ఆది నారాయణుడే కాదు, లక్ష్మీ నాగేంద్రులు కూడా కనబడటలేదు. ఏది ఎట్లయినా ఇది లోకము కదా, ఎవరికి తోచినట్లు వారు అనుకుంటారు, సహజము. అది మానవ నైజము. అవును నారదా, అనుకొనుట లేదు, కనుగొనుట లేదు. ఇంతకు ముందే దేవేంద్రుడు స్వర్గలోకము వీడి అజ్ఞాతవాసము చేయిచుండను కదా. ఇంకేమి నారదా, ఆ ఇంద్రునితో పాటే నీ ఉపేంద్రుడు కూడా స్వర్గలోకమునకు ఉద్వాసన చెప్పానా? హరియా హరియా భూసురమౌని గన్న శ్రేయస్కామి బాయకే నిరంతరం వయ్యగ నన్న పల్కుల్ నికంబులం వెల్చి ధరణిల్ రింబర యజ్ఞయాగంబులనే ధ్వంసంబు కావిల్చిన హరి కనిపింపగరాడు, నన్నెదురాడలేడు నాటికి నేటికి.
రాక్షసేంద్ర, ఇదినాడు కనబడని చంద్రుడు తదినాడు తనంతట తానే కనబడును అన్నట్లు ఈనాడు కనబడని మాధవుండు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ నాటికైనా కనబడకపోవునా? అది సరే కాని రావణేశ్వర, నీ మాటలు వినినా నాకు మరి ఒక మాట గుర్తుకు వచ్చుచున్నది. ఏమది నారదా? నీకు తెలియకపోయినప్పుడు కదా నేను తెలుపుటకు. ఆహా, అవునయ్యా. ఏమి ఈ డొంక తిరుగుడు మాటలు నారదా? చెప్పవలసిన విషయం ఏదో సూటిగా వివరింపగా ఈ నసుకుడు వ్యవహారం చూస్తుంటే నీవు నాతోని ఎవ్వరినో కయ్యానికి దింపుతున్నావన్న అనుమానము కలుగుతున్నది నారదా. కయ్యమా? నీతోనా? నీతో ఎవరయ్యా కయ్యమునకు కాలు దువ్వువారు? ఆ శ్రీమన్నారాయణుడు అంతటి వాడే భయపడి పోవచుండా. నిన్నెదిరింపగల సత్తా సామర్థ్యం ఎవరికొన్నవయ్యా? అయినా నేను చెప్పవలసినది ఏమిటంటే, ఏమది నారదా? దక్షిణ భారతదేశమున ఏమి జరుగుతున్నది? విశ్వామిత్రుడు యజ్ఞము చేయ. ఏమి ఎన్నిసార్లు యజ్ఞము ధ్వంసము చేసిన బుద్ధి రాలేదా ఆ గాధ్యపుత్రునికి? ఎన్ని మార్లు పరాభవించిన సిగ్గు రాలేదా ఆ విశ్వామిత్రునికి? సరియే, ఆ విశ్వామిత్రుని భరతము పట్టెదా? ఆ యాగము విధ్వంసము గావించదా? నా సైనికుల రాక్షసులను పంపెదా? ఎవరక్కడా? మమ్మల్ని పిలిచిన కారణమేమి తెలపండి మహాప్రభు. సేవక, దండకారణ్య ప్రాంతమున విశ్వామిత్రుడు యజ్ఞము చెయ్యి తలపెట్టానట. ఈ విషయము మన మారీచ సుబాహులతో చెప్పి మరుక్షణమునందే పరిగిడు మన కుంభని కుంభ విరూపాక్ష నరాంతక సురాంతక మహాకాయ ప్రహస్తాది మహావీరులతో పాటు మన తాటక శూర్పణక పింగళాద్యనేక దానవ గణములతో ఏకీభవించి ఆ విశ్వామిత్ర యజ్ఞము విధ్వంసమాచరింపుడు. సేవక, ఆ కొంగ జపములు చెయ్యి దొంగములకు గెడ్డంబులకు చిచ్చునంటింపుడు. సేవక, చేజిక్కిన దేవతలను అక్కసదీర ఒక్కొక్కరిని ఒక్కొక్క హోమగుండముల పడవేయుడు. అర్థమైనదా? పొండు పొండిగ్గా పొండు. శాంతించవయ్యా రావణేశ్వర, శాంతించవయ్యా. నీవనుకున్న విధముగా ఎంతమంది వీరులను పంపించుచుంటివే యజ్ఞము ధ్వంసము చేయుటకు. కానీ వెళుతున్న వీరులు తిరిగి రాగలరా అని నారద, సర్వలోక శాసనకర్తనకు నాకై కారణ్యము దుస్సాధ్యమగున బహుక్రతు విధ్వంస కారణ భూతుండనగు నన్ను ఎదురించి వారు ఉండిరా నారదా. కాలు కాలు నేని కథనమున మదమడంపజాలు ఈ దైత్యేంద్రుని చూచి నీవు దేవేంద్రుడని పొరబడుచుంటివా ఏమి నారదా? రావణేశ్వర, నేను పొరపడుచుంటినా? నేను పొరపడిన మాట ఏమో కానీ నీవు తొందరపడుతున్న మాట మాత్రము వాస్తవము. త్రిశంకు స్వర్గ నిర్మాణకర్తయగు విశ్వామిత్రుడు తీక్షణ జహ ప్రభావంబున వశిష్ఠ సుత శతకంబును భస్మీభూతము చేసిన విశ్వామిత్రుడు హరిశ్చంద్ర సార్వభౌమునంతటి వాణిని 30 తిప్పలో పెట్టి 3 సముద్రములను నీళ్లు త్రావించిన విశ్వామిత్రుడు బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడు అట్టి యోధుడైన గాధేయుని తక్కిన మునుల వలె సామాన్యుడని పొరపడుచుంటివా రావణేశ్వర? అయినదా? అయినది. విశ్వామిత్రుని గుణగణంబులు నీవు నా ఎదుట వర్ణించుట అయినది కదా. ఆ విశ్వామిత్రుడి గుణగణంబులు నీకేమి తెలియను నారదా? ఆ విశ్వామిత్రుడు పాలించుచున్న రాజ్యలక్ష్మిని పరుల చేతికి అప్పగించి అడవిలో ఆకులు అలములు మేయుచు ముక్కు మూసుకొని మూల కూర్చున్న ముసలి ముని, ఆ ముసలి మునిని నీవు ప్రతిభాశాలియని ప్రస్తుతించుటకు నీకేమి మతిపోయనా నారదా? రావణేశ్వర, నీవు నాకు కావలసిన వాడు ఒకట చేత ఆ విశ్వామిత్రుని యొక్క శక్తి సామర్థ్యంలో గూర్చి ఇంచుగా తెలియచేసి తిని అంతేకాని అంతవరకు పోయిన మన వీరులు అపజయం పొందినచో అందువలన వచ్చి నీకును నాకును అంతయో ఇంతయో నా మనంబున నీ మనమును సందేహింపబడలేదు నారదా. నీ మాటలు నిక్కువములైన పరామర్శనలా లేక పరిహాస ప్రసంగముల? ఈ రావణుని శక్తి నీకు ఇంకను అవగతము కాలేదే. పరామరములంగలందు పంతాన హేజల్దు
పిల్డు నాకు ఔరా కౌశిక యాగ పంచమిక సాక్ష్యం పింక ఏమి నారద మునుల అంతటి ఘనుల మునుల వారే ఘనుల కనుగొనగా ఈ తరుణమున కనుగొనగా ఈ తరుణమున మునుల వారే ఘనుల మునుల వారే ఘనుల కనుగొనగా ఈ తరుణమున కనుగొనగా ఈ తరుణమున మునుల వారే నారాయణ నారాయణ. పోయిన రావణాసురుడు విశ్వామిత్రుని యజ్ఞము ధ్వంసము చేయమని తన వీరులను పంపించినాడు గాని సాక్షాత్తు ఆ శ్రీహరియే ఈతనిని హతమార్చుటకు శ్రీరామునిగా అవతరించినాడని ఈతనికి తెలియనో నాకు తెలియదు కానీ ఈతనికి గర్వభంగము కాక తప్పదు. నారాయణ నారాయణ, నీ లీలలు సామాన్యమైనవా? జయ జగదీశ రమేశ జయ వందిత సుర బృంద జయ జగదీశ రమేశ. అఖిల జగములకు నాదుడ నీవే ఆది మధ్యాంత రహితుడవీవే. అఖిల జగములకు నాదుడవీవే ఆది మధ్యాంత రహితుడవీవే. లోకేశ నను దయగన వేళ లోకేశ జయ జగదీశ రమేశ. నింగి నేల నీవే కావా ఎందు చూచిన నీవే దేవా. నింగి నేల నీవే కావా ఎందు చూచిన నీవే దేవా. నా తరమా నిన్ను గానము చేయ నా తరమా నా తరమా నిన్ను గానము చేయ నా తరమా నిన్ను గానము చేయ. వేడదరావ రేవో దేవ దేవా వేడదరావ రేవో దేవ దేవా. జయ జగదీశ రమేశ జయ వందిత సుర బృందం
ని నిన్న ససాస్త పద ధని ని సాస్తని గరిస నిరసని దసని దపమ పదని గరిస నిరసని సని దపమ పదని గరిస నిరసని దసని దపమ పదని జయ జగదీశ రమేశ జయ వందిత సుర బృందం జయ జగదీశ రమేశ రమేశ రమేశ. హలో ప్రేక్ష నానెళ్తాను ఆ రేవు కడికి నానెళ్తాను ఆ రేవు కడికి నానెళ్తాను మా నచ్చి వత్తాది చల్లంది తెత్తాది మా నచ్చి వత్తాది చల్లంది తెత్తాది చల్లంది పవ్వ కాడ ఒట్టుకొని వత్తాది అందుకని నానెళ్తాను ఆ రేవు బావులో అమ్మలో మా నచ్చిగానే అక్కడ కనబడ్డదేటే తెలదా ఎండ మీ ఇంటికే వచ్చింది బట్టలకే ఎక్కడా కనబడలేదు. అయినా మనము ఈ పొద్దు మహాపవిత్రమైన రోజు మన వాళ్ళంతా నిర్ణయించినారు. ఒరే తెప్ప ఊరందరికీ చక్కగా బట్టలు తయారు చేసి ఇరా రాముల వారిని తెచ్చి మన ఊర్లో పెట్టుకుంటున్నాము అని ఆ సభలోకి పిలిచే పెద్దలందరూ నాకు చెప్పినారు. నచ్చా ఎందుకు సభలోకి వెళ్ళావని అడిగింది. నచ్చా ఎందుకు వెళ్ళానా అదేనా పెద్దలందరూ పిలిచినారు. ఒరే జీతాలు ఇస్తానమ్మా అది వేరే సంగతిరా, ఈ 2-3 రోజులు నువ్వు ఊర్లో చక్కగా నౌకరీ చేయరా అని చెప్పినారు. ఎందుకని అంటే ఆ శ్రీరామచంద్రుడిని మనం తెచ్చి పొద్దు మనం మన ఊర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి అతన్ని తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మనం చక్కగా ఆ శ్రీరామనామ స్వరాన్ని చేస్తూ భజనలు చేస్తూ మనం తెచ్చి ఈ రాముల వారిని ఇక్కడ పెట్టుకుంటున్నాం కాబట్టి మహాపవిత్రమైన రోజు. అందుకనే నచ్చా నువ్వు బేగి సల్లం తొట్టుకొని రా రేవు కాడికి. మన బావులందరికీ బాగా బట్టలు ఉతికి మంచి బట్టలు తడిపిన బట్టలు కట్టుకొని మనమందరము మంచి యోగ్యతగా అయ్యా ఈ రామ మందిరాన్ని నిలిపినారు కానీ మన ఊరికి తగిన రామ మందిరం కాదు, ఎంత చిన్నూరైనా అంత పెద్ద కోవుళ్ళు కట్టారు. ఎలాగో భగవంతుడు ఇచ్చాడు అవకాశం, మనం కట్టాం, శ్రమ పడ్డాం. ఈ కోవిళ్ళు ఎక్కడి నుంచి నిత్యము నడిపించాలా. మీ అందరూ ఆ శ్రీరామ సన్నిధానికి జోహితులై రోజు ఆ దీపదోపాలు జరిపిస్తారని మరీ మీకు చేతులు జోడించి శిరసు వంచి మొక్కుతానయ్యా. అందుకనేసి అయ్యా మీకు అందరికీ నచ్చినట్టుగా నేను నౌకరీ చేస్తాను, కానీ నాకు గయ్యాల గంప నా పిల్లం ఒకరు తగులుకోండి. దానితో మీకేం పని లేదు, దాని పని అందే నా పని నాదే. అందుకని నేను రేవు కాడికి వెళ్తాను, అది వస్తుంది. అప్పుడు దాకా నచ్చా బేగిరా నానెళ్తాను ఆ రేవు కాడి ఆ రేవు కాడి అమ్మా నచ్చి వస్తాది చల్లంది తెత్తాది చల్లంది పవ్వ కాడ ఒట్టుకోడు వస్తుంది. అందుకని నానెళ్తాను ఆ రేవు నానెళ్తాను అక్కడికి వెళ్ళిపో. అవును బావా ఇంకా ఎక్కడ కనబడినదా కడుపు మండిపోతుంది. కనబడిన నువ్వు దొంగ, నువ్వు కనబడలేదని చెప్పేస్తావు. ఆ జీడి తోటలో మీ ఇద్దరు ఏటి మాట్లాడుకుంటాను ఇందాక. అది నువ్వు ఏటి మాట్లాడుకుంటాను రా, రేపు మీ ఇంట్లో తెచ్చుకోకుండా పెడతాను దాన్ని. నువ్వు ఎంత గొడుచోడు అయితే దాన్ని ఇంట్లో తెచ్చుకోకుండా పెడతాను. అలాగేనా? అంత ఏటి మాట్లాడుకోండి మీరు. ఏటి మాట్లాడలేదా? నేను చూసినానా. ఇదిగో
మీ అమ్మ నాన్నతో చెప్పి నేను ఏడు చేస్తాను తెలిసినా తెచ్చి నచ్చిన మీ ఇంట్లో దించేస్తాను అప్పుడు చూస్తావు నీ పని అందుకని ఆహా అది కాదు నన్ను అరే నన్ను అరే మనకి వత్తాది సల్లంది జత్తాది చల్లంది పవ్వకాడ ఒట్టుకోడు వస్తాది నచ్చా పవ్వకాడ మంచిత్తా మన బరాటం సోములు పోకడతా పవ్వక అక్కడ బాగుంటుంది నువ్వు అక్కడ ఎక్కడ ఆ సాగు కొరకాడు ఈ సాగు కొరకాడు తేకు ఆ సాగు కొరకాడు పవ్వకతా లేకపోతే పొందూరెళ్ళి మంచి పవ్వ కొట్టుకొని రా ఈ ముసురుల్లోన మరి బట్టలు గుంచుతాను నోరు తడిగట్టేస్తుంది అందుకని బేరా నచ్చా నా నెళ్తాను దాని మాట అయిన తర్వాత ఈడు జమ్మడిపోయాడు బంధవ సేరా ఈడు కళ్ళు కాకుని ఎత్తికల్లా ఎదవ సచ్చినోడు ఉదయమనగా వెళ్ళిపోయినాడమ్మా ఎక్కడ తగలడ్డాడో ఏటో ఎదవ సచ్చినోడు మొండ గండడు ఎక్కడ చచ్చిపోయాడమ్మా అవునమ్మా మా మామగా నవ్వుపించినాడేటి ఏటవులవు పలకరు పళ్ళకు చూస్తాను అయ్యా మా మామగా నవ్వుపించినాడేటి అవుపించినదా ఎవరు ఈ పిల్లడు కాకిలే గొప్పడవలేదు ఏట అవుపించినాడేటయ్యా అవుపించలేదా నువ్వు మంచి వసారు కొన్నావు ఊరు మొత్తానికి నువ్వే వసారులా కొన్నావు ఇప్పుడు ఎంత వసారు అయితే మరి పెద్ద అయితే ఎంత వసారు అయిపోతావు మావా ఓరు బాబాయ్ ఈడు జమ్మడిపోయి బాంధవ సేర ఎక్కడ తగలడ్డాడో ఏటో మరి యాదవ సచ్చినాడు మామ రమ్మన్నాడు రేపు కాడికి సచ్చినోడికి మామ రమ్మన్నాడు రేపు కాడికి సచ్చినోడికి సత్య కూడి తెమ్మన్నాడు సచ్చినోడికి జమ్మడిపోయాడు బొర్ర పేలిపోను గంటడు సవ్వడమ్మ ఆడ సవ్వడు నన్ను ఎత్తి మీదకి నన్ను తినేసిందాక సవ్వడాడు ఆడ ఇంకా బతికుండిపోతాడు మొండ గంటడు రానిడికి ఈ రోజు నా చేతులు ఉందిలే మామరమ్మన్నాడు సత్య కూడమన్నాడు సచ్చినోడికి ఈ రోజు ఈడికి నా చేతిలో వందలే ఎలాంటి పోట్లు కావు ఆడికే ఇరిసేసి కడిగేసి కాలేసి ఉడికేసి ఎండేసేస్తున్నా కొడుక్కి రాని అయ్యా మీకు ఎవరికైనా కనబడితే చెప్పండి నాకు ఏటే చెప్పు రా నువ్వే మరి ఊర్లో నువ్వులు కోదు నువ్వే ఏటే వెనకనున్నాడా నీకెప్పుడు కనబడ్డాడు ఇప్పుడే నీకు వెనక్కి కూడా కొల్లు ఉన్నాయి ఏటే మాయ్యా ఉండు ఉదిరిపోవు ఈ గొడ్డ ఇన్ని మరకలే ఎక్కడ ఏ గడ్డి కొప్ప చోటును పరిచయండో ఏ బావుదో ఇది ఎయ్యరదబ్బ కరువెయ్యరదబ్బ ఎయ్యరదబ్బ కరువెయ్యరదబ్బ పళ్ళ మీద దబ దబ బాదులో చెప్పు ఎయ్యరదబ్బ కరువెయ్యరదబ్బ ఊరంతా తిరిగి నాను గుట్టలల్ల దండి నాను పెద్ద బల్ల మీద వేసి
ఏటదే? అదే తెప్ప ఏటదే? తెప్ప ఆ, తెప్ప ఏటి కాలు మధ్యలో కర్ర ఎడుతుంది, ఎట్టాను నీకు, అరుస్తుంది. నీకెట్టాను. ఎప్పటి నుంచో ఈ చెరువులో మేము కోట వేసుకుంటాను. నువ్వు ఆ మాట ఆడినవంటే నీ నాలుగు కోసేస్తున్నావు. వాళ్ళు ఎవడు అనుకున్నావా? నీ కాలు నరికేస్తా. తెప్పడంటే నీకు అలా కనబడతాను. పిలకొందని పిరుకోండి అనుకోకు. పిలక ఈ కొరికేస్తా, ఊర్లోనికి ఏ దెయ్యాన్ని రానివ్వను. పిలక కొరికేస్తా. అందులోకి ఇప్పుడు మా రాముడు వారు వచ్చినారు. మాకు ఇంకేం భయము. నిత్యము పంటలు పలసాలతో ఉంటాము. నిత్యము ఆనందంగా గుబా ఉండు. మధ్యన కర్రాడుతుంది. గుబా. నా ఎదరికొచ్చి మాట్లాడా. నా కొట్టేసి మూటగా. అరే తెప్ప, నీ ముక్కు కోచేస్తా, నీ ముక్కు కోచేస్తా. నువ్వెందుకు ఎక్కడికి వచ్చినావో? గబరదగాయ్, ఎందుకు వచ్చినావా? గబరదగాయ్. భాష ఆడినవంతా మళ్ళా కాంట్రి కూర్చోకూడదు పడియా, అమ్మాయి గొడ్లేసి మూటగా. గుబడి కాల్చి కాస్తా పడియా, కోడిగా పడియా. కుబా 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 ఒరే తెప్ప మళ్ళా వస్తాడు. లచ్చ దారిలోన దెయ్యాలు బోటాలు తిరుగుతానే. వేగే పర్రా పర్రా. చచ్చినోడా ఉదయం మనగా ఇల్లు వచ్చేసి ఎక్కడ చచ్చినవరా, ఎక్కడ తాగి తోగనవరా నీ బోర్రపడా. వాళ్ళ అమ్మ నువ్వు నవ్వక్కర్లేదు రాయ. నీకు ముందే చెప్పినానా? ఇది పెళ్ళప్పుడు నా ఇంటికి సారి ఒట్టుకొని రాలేదు, నోరు ఒట్టుకొని వచ్చి. వచ్చిందమ్మా, దారి పడుకొచ్చింది. మన ఊరందరూ దీన్ని నోరుకి జడిసినారు. జడిసినారు అందరూ. నువ్వు మాత్రం జడలేదు. నేనెందుకు తడుస్తాను? నేనెందుకు తడుస్తానా? ఎవరు నువ్వు? నాన్రా. ఓహో, మగోళ్ళలాగా వచ్చినా మళ్ళీ ఇప్పుడు ఆడదానిలాగా వచ్చినావా? వారిని జమ్మడి పో, నీ కళ్ళు కోకులు ఎత్తుకెళ్ళ, నీ కళ్ళు పేరుపోరు, నీ కళ్ళు పోయినాయట్రా. నేను నచ్చినాయి. చూపించమే. ఏంటి మొఖము? మొఖం ఎక్కడ ఉంటది? ఓహో, ఎక్కడ ఉంటదిరా? ఇక్కడ ఉంటది. ఎక్కడ ఉంటది? ఇదేంటిది? ఏంటిది? గుండరు ఎందుకలా వాసన కొట్టేస్తుంది? గుమ్మ 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 గుమ్మని. మామ నానేమో గుడ్లకని మన కర్ణం బాబు ఇంటికి వెళ్ళినానా, బావేమో మరేమో ఆ పక్కన పిలిచి ఎంత అత్తరిచ్చినాడు రా. దీనికి అందరూ పక్క నుంచే పిలుస్తారు. యథార్థంగా ఊడి పెళ్ళ దీనికి అత్తరిచ్చినాడు బాబు. అది రాసుకున్నానే. రాసుకున్నావా? చూసినావా వాసన వస్తుందా? వెనక్కి తిరిగి. ఎందుక వెనక్కి తిరిగా? దేనికా? దేనికా? దేనికిరా? ఏటు రాసుకొని ఏటు రాసుకొని నీ అమ్మ మళ్ళీ నీకేట్ పట్టుకోద్రా, నీకేట్లెట్ట, నీ గోతిలేట్ట, నీ కాట్లెట్ట. సాగలో ఇంటికాడ పెట్టి